ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జన గోదావరిని తలపించిన వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ. మరో చారిత్రక విజయాన్ని అందించేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారా అంటూ ప్రసంగించిన సీఎం జగన్. ఏలూరు సిద్ధం సభకు పోలవరం నుంచి తరలి వెళ్లిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలరాజు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రాజ్యలక్ష్మి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు పిలుపు. చింతలపూడిలో ఈ నెల 5వ తేదీన జరగబోయే రా కదలిరా మహాసభను విజయవంతం చేయాలి. టీడీపీ చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ పిలుపు. మరో చారిత్రక విజయాన్ని అందించేందుకు మీరంతా సిద్ధమా? ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరంతా సిద్ధమా? పేదల భవిష్యత్తును మరింతగా మార్చేందుకు మీరు సిద్ధమా అంటూ ప్రజలను ఉద్దేశించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏలూరు ఆటోనగర్ దెందులూరు సమీపంలోని సహారా మైదానంలో శనివారం వైఎస్ఆర్సీపీ సిద్ధం బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో దాదాపు 50 నియోజకవర్గాలకు చెందిన లక్షలాది మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొనేందుకు ప్రత్యేక హెలికాప్టర్ లో సభాస్థలి వద్దకు చేరుకున్న సీఎం జగన్ కు వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సభకు హాజరైన వైఎస్ఆర్సీపీ శ్రేణుల వద్దకు సీఎం జగన్ వెళ్లి ఆప్యాయంగా అభివాదం చేశారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి జగన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి ఓట్లు వేసి చారిత్రక విజయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఎన్నికల యుద్ధం సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. నీవే అందరి జెండాకే ఏం కదిలిన గాయాలే, నీ సహనము చూపావే ఏం అదలక ఏం మీరంతా సిద్ధమేనా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? ఇన్ని లక్షల హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానం ఇచ్చి, మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం. జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు. మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న మీ బిడ్డ. ఇది నాకున్న బలం. 1వ తేదీ ఉదయాన్నే మన ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి ప్రతి అవ్వాతాతకు ఒక మంచి మనవడిలా, ఒక మంచి మనవరాలిలా, ప్రతి వితంతువుకు, ప్రతి వికలాంగుడికి ఇలా ఏకంగా 66 లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి చేతిలో పెడతా ఉన్న 3000 రూపాయల పెన్షన్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్సీపీ. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏలూరు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సిద్ధం మహాసభకు పోలవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. సుమారు 110 బస్సులు, వందలాది కార్లలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సీఎం జగన్ సభకు బయలుదేరి వెళ్లారు. ఈ వాహనాలకు పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మిలు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల శంకారావును పూరించుకొని ఈరోజు మన అందరం దుష్టులను కుయుక్తులు కుట్రదారులు కోడళ్లను వీళ్ళందరినీ ఎదుర్కోవడానికి రాబోయే యుద్ధం అనే కార్యక్రమాన్ని మనం సన్నద్ధమవడానికి ఈ సిద్ధం కార్యక్రమానికి మనందరం సమాయత్తం అవ్వాలని మనందరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను సైతం సిద్ధం. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు పిలుపునిచ్చారు. కొయ్యూరుగూడెంలో కాంగ్రెస్ పార్టీ మండల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు జంగా బాబ్జీ ఇంటి వద్ద జరిగిన ఈ సమావేశంలో గురునాథరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, నాయకులు గజపతిరాజు, పైడిముక్కల కృష్ణ, జుంగా బాబ్జీ, రాజారత్నం, కొడపాక పాండు, ముప్పిడి చిన్నబాబు, నక్కా బాబీ తదితరులు పాల్గొన్నారు. ఆ విభజన పాపం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం రావడం చూసాం. మనం తెలంగాణలో నేనే సంతకం పెట్టిన విభజనకి నా వల్లే వచ్చిందని చెప్పి అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా విడదీసిందని చెప్పేసి ఆంధ్రలో ప్రచారం చేశారు. చాలా మందిని యువకులను రెచ్చగొట్టి అబద్ధ ప్రచారాలు చేసి అధికారులకు వచ్చారు. అధికారులు వచ్చిన 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు ఈ పార్టీ దిగిపోద్దని తహతలాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి 2019లో అత్యంత మెజార్టీ ఇచ్చి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆయన పరిపాలన గత 5 సంవత్సరాలు మనం చూస్తున్నాం. ఈ 2 పార్టీల పరిపాలన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మనందరం సుఖంగా ఉన్నాం. మతాల గొడవలు కానీ, కులాల గొడవలు కానీ, వర్గాల గొడవలు కానీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. ఎవరు ఆపదలో ఉన్నా సరే, ఎవరి ఇబ్బందులో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ సమదృష్టితో చూసింది. కుట్ర తగాదాలు లేవు, సంఘర్షణ వాతావరణం లేవు. కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుండు, సరైన నాయకులు లేరు, ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా మంది ప్రజలు ఎదురు చూసే తరుణంలో షర్మిల గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూసిలా, ప్రజలందరూ కూడా ఒక ఆశాజ్యోతిలా ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి మరి రావడం, పిసిసి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం, చేసిన తర్వాత ప్రతి జిల్లా కూడా తిరిగి కాంగ్రెస్ నాయకుల్ని, కార్యకర్తలను, అభిమానులందరూ కూడా ఉత్సాహపరుస్తూ, అలాగే నిన్న ఢిల్లీలో కూడా పార్లమెంట్ సమావేశాలు ముగింపు సందర్భంగా గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారు. విభజన హామీలు ఏవి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఇవ్వండి, పోలవరం ప్రాజెక్టు మీరు పూర్తి చేయండి, అలాగే ప్రత్యేక హోదా ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇప్పుడున్న ఈ ప్రభుత్వాలు ఒకరి మించి ఒకరు అప్పులు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే కాకుండా ఈ భారం అంతా కూడా భవిష్యత్ తరాల మీద నెట్టి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమ్యగోచరంగా చేసే పరిస్థితి ఈ రోజు ఉన్నాయి. చింతలపూడిలో ఈ నెల 5వ తేదీన జరగబోయే రా కదలిరా మహాసభను విజయవంతం చేయాలని టీడీపీ చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుపూడి శ్రీధర్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావుతో శ్రీధర్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే రా కదలిరా సభలతో ప్రజల్లో మార్పు మొదలవుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించే ఈ సభలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు, టీఎన్టీయూసీ పట్టణ అధ్యక్షులు కొంచాడ ప్రసాద్, మండల ఎస్సీసెల్ అధికార ప్రతినిధి తాళ్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం చేయాలని చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి, అలాగే మిగతా జిల్లాలో ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా విన్నపం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి చింతలపూడిలో మరి మనం భారీగా తరలివచ్చి ఆ సభను విజయవంతం చేసినట్లయితే మరి మిగతా ప్రజల్లో కూడా ఉన్నటువంటి మార్పు కూడా అర్థమయ్యి మిగతా వారు కూడా చైతన్యవంతులై మరి తెలుగుదేశం వైపు మొగ్గు చూపే విధంగా ఉంటుందని మరి మన తెలుగుదేశం కార్యకర్తలందరికీ తెలుపుతూ మరి అందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొని రేపు రానున్న 5వ తారీఖున రా కదలిరా సభని విజయవంతం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. ఈ నెల 5వ తారీఖున చింతలపూడిలో జరగబోయే చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభకి ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గం,
అలాగే మిగతా ప్రాంత ప్రజానికందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏమనగా బలహీన వర్గాల వారు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈ సమావేశానికి భారీ ఎత్తున హాజరై ఈ సభ విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సభని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో గోకుల తిరుమల పారిజాతగిరి పర్యవేక్షణలో జరిగే శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలను విజయవంతం చేయాలని అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు కోరారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పలు విశిష్ట పూజలు జరిపారు. అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ ఈ నెల 5, 6, 7 తేదీలలో జరిగే శ్రీనివాస కళ్యాణ మహోత్సవాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మానికల రాంబాబు పాల్గొన్నారు. ఆనందనిరాజనం నిర్వయామి నీరాజనందరం శుద్ధ ఆచమని. ఈరోజు ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం నిత్య ఆరాధన నివేదన అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము, హారతి మరియు అష్టోత్తర పూజ కార్యక్రమాలు దర్శన సౌకర్యం కల్పించడం జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాక దాతల సహకారంతో ఈ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి యొక్క ధర్మ ప్రచార ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 5, 6, 7 తేదీల్లో మన వేలేరుపాడు గ్రామము, అదేవిధంగా కుక్కనూరు గ్రామము మరియు జీలుగుపిల్లి గ్రామాల్లో శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలకు మన పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నుంచి ప్రత్యేకమైన ఉత్సవమూర్తుల్ని మన ఆలయ కార్యనిర్వహణాధికారి గారు మరియు ఆలయ సిబ్బంది, అర్చకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి విశేషంగా 5వ తేదీ నాడు వేలేరుపాడు భూదేవిపేట నందు ఉదయం 10 గంటలకు, అదేవిధంగా 6వ తేదీ నాడు కుక్కునూరులో ఉదయం 10 గంటలకు పాత రామాలయం వద్ద, అదేవిధంగా 7వ తేదీ నాడు సాయంత్రం జీలుగుమిల్లిలో కూడా శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క ధర్మ ప్రచార ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం పర్యవేక్షణలో నిర్వహించబోతున్నాము. ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించి కలియుగదయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఉపాధ్యాయులు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించాలని ఐసీటీ రాష్ట్ర పరిశీలకులు గంగాధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం శనివారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు రీసోర్స్ పర్సన్లు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారితో కలిసి గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3 రోజులు సైన్స్ అదేవిధంగా గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి సబ్జెక్టుల మీద టెక్నాలజీ నిమిత్తం సాఫ్ట్వేర్స్ ట్రైనింగ్ని ఉపాధ్యాయులకి రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి కూడా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం డివిజన్కి సంబంధించి జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాలలో 3 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మొదటి రోజున గణిత శాస్త్ర ఉపాధ్యాయులకి, రెండో రోజున భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకి, మూడో రోజున జీవశాస్త్ర ఉపాధ్యాయులకి 3 రోజులు కూడా
సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ మీద శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా దాదాపుగా ఈ డివిజన్లో ఉండేటటువంటి 9 మండలాల యొక్క ఉపాధ్యాయులు ఈ శిక్షణలో పాల్గొని తర్ఫీదుని పొందడం అనేటటువంటి జరుగుతుంది. ఈ శిక్షణలో మరి ఐఎఫ్ఈ ప్యానల్స్కి సంబంధించినటువంటి వివిధ సాఫ్ట్వేర్ల మీద శిక్షణ ఇచ్చి వారు శిక్షణ పొందినటువంటి అంశాలని పాఠశాలలోకి వెళ్ళి విద్యార్థులకి పాఠాలు బోధించేటటువంటి సందర్భంలో ఉపయోగించుకొని మరింత సమర్థవంతంగా మరింత నాణ్యంగా మరి విద్యను అందించడానికి ఉపయోగయుక్తంగా మరి ట్రైనింగ్స్ని తీర్చిదిద్దడం అనేటటువంటిది జరిగింది. గత 2 రోజులుగా బాయ్స్ హై స్కూల్ జంగారెడ్డిగూడెం నందు జరుగుతున్న ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏదైతే ఉందో ఐసిటి సిమ్యులేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది మారుతున్న కాలానికి అనుగుణంగా ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ యూస్ చేసి మరి లెర్నింగ్ అనే ప్రాసెస్ని ఇంకా ఈజీగా చేసే విధంగా మరి అప్డేట్గా ఉండటానికి టీచర్స్కి అదేవిధంగా స్టూడెంట్స్కి మరి చాలా ఉపయోగకరంగా ఉండటం జరిగింది. అలాగే మరి మా స్కూల్లో జరుగుతున్న ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఎంఈఓ గారు అలాగే స్టేట్ అబ్జర్వర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతుంది. ఇది మన స్టూడెంట్స్కి ముఖ్యంగా మన గవర్నమెంట్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది నా అభిప్రాయము. మరి ఈ శిక్షణకు హాజరైనటువంటి ప్రతి టీచర్స్కి ఈ వెన్యూ ప్రొవైడ్ చేయడం అనేది గర్వంగా భావిస్తున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం 7వ వార్షికోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 9వ తేదీన ఆలయ 7వ వార్షికోత్సవం జరగనుంది. ఈ వార్షికోత్సవ వేడుకకు సంబంధించిన కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధనకుమార్తో కలిసి ఆలయ నిర్మాణకర్త వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవ వేడుక వివరాలను వెల్లడించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఆర్ రాజు, పెదవేగి రాంబాబు, మద్దిపాటి శ్రీను, గుర్రం వీరబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య వార్షికోత్సవం ఫిబ్రవరి 9వ తారీఖున జరిపేటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ, వారధి ట్రస్ట్ వ్యవస్థాపకుడు మరి అదేవిధంగా శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ దాత అయినటువంటి వలవల తాతాజీ నేతృత్వంలో కార్యక్రమానికి సంబంధించిన శ్రీకారం చుడుతూ ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖున జరగబోయేటువంటి వార్షికోత్సవానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రిక కరపత్రాన్ని స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9వ తారీఖు వచ్చింది అంటే అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరపడం ఒక ఎత్తు అయితే ఇందులో ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు మిళితంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది ఈ వారధి ట్రస్ట్ ఈ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దివ్య సన్నిధిలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రూపకల్పనతో సాగిస్తున్నటువంటి ప్రస్థానం. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 9 ఇందిరానగర్ కాలనీలో ఏం చేస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం ఫిబ్రవరి 9న జరుగుతుంది. అది ఒక చాలా కనుల పండుగ జరుగుతుంది. దానికి ఆ వార్షికోత్సవంలో భాగంగా మెడికల్ క్యాంపులు, అన్నదాన కార్యక్రమం, కోలాట ప్రదర్శన, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక వార్షికోత్సవం సందర్భించి ఒక మంచి కార్యక్రమం తలపెట్టడం జరుగుతుంది. ఈ అభయాంజనేయ స్వామి కమిటీ తరఫున ఈ వార్షికోత్సవం సందర్భంగా ఆ రోజు 9వ తారీఖు జరిగే కార్యక్రమానికి ఆ మెడికల్ క్యాంపు సాయి స్ఫూర్తి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి ఫ్రీగా చేయడం జరుగుతుంది. చూడండి, అందరూ ఉపయోగించుకోండి. అలాగే గౌతమి నేత్రాలయం దానికి సంబంధించిన స్పెట్స్ ఖర్చు కూడా మా మిత్రులైన కాకర్ల రామచంద్రబాబు గారి సౌజన్యంతో అది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ స్పెట్స్ కూడా ఊరికనివ్వడానికి ఆయన మంచి మనసుతో సుమారు ఆ స్పెట్స్కి అయ్యే ఖర్చు కూడా ఆయన భరించి ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి మనుషుల అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మా వారధి ట్రస్ట్ తరఫున, అభయాంజనేయ స్వామి తరఫున మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎండి సోషల్ క్లబ్ ఆవరణలో ఈ నెల 4వ తేదీన శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ నేత్ర వైద్యశాల సహాయంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి వద్ద శనివారం జరిగిన సమావేశంలో క్లబ్ ప్రెసిడెంట్ కన్నం హనుమంతరావు, వైస్ ప్రెసిడెంట్ దాసరి శేషులు మాట్లాడుతూ వైద్య శిబిరం యొక్క వివరాలను వెల్లడించారు. కంటి సమస్యలతో బాధపడేవారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో క్లబ్ సెక్రటరీ కొండపల్లి పండు, కోశాధికారి వీరభద్రరావు, మాజీ ప్రెసిడెంట్ భవిరిశెట్టి మురళీకృష్ణ పాల్గొన్నారు. ఎంబీ సోషల్ క్లబ్ లో
ఉచిత నేత్ర వైద్యశాల ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ నేత్రం వల్ల ప్రాబ్లం ఎవరికైనా ఉంటే వారు వచ్చి అక్కడ ఉచిత కంటి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. అలాగే ఎవరికైనా అవసరమైతే ఆపరేషన్ అవసరమైతే నిడదవోలులో పంపించి మేము ఉచితంగా అక్కడ ఆపరేషన్ కూడా చేపిస్తామని తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ వారు, నిడదవోలు రాజేశ్వరి లయన్స్ క్లబ్ వారు సంయుక్తంగా నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పాత బస్టాండ్ దగ్గర ఉన్న ఎంబీ సోషల్ క్లబ్లో రేపు ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు నిర్వహిస్తామని లయన్స్ క్లబ్ తరఫున మేము జంగాడం పుర ప్రజలకు తెలియజేయడమైనది. ఈ సదవకాశాన్ని జంగాడం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మా ప్రార్థన. ప్రతి ఒక్కళ్ళు కంటి పరీక్ష చేయించుకుని వారికి ఒకవేళ కంటి అద్దాలు కావాలన్నా లయన్స్ క్లబ్ తరఫున మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ శుక్లాల వ్యాధి ఉన్న దానికి నిడదవోలు ఆపరేషన్ మా లయన్స్ క్లబ్ తరఫున, తర్వాత నిడదవోలు హాస్పిటల్ తరఫున వారి వ్యాన్ మీద తీసుకువెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ జంగాడం దింపే కార్యక్రమం కూడా మేమే చేస్తామని, ఈ విధంగా దానికి సంబంధించిన మందులు కూడా లయన్స్ క్లబ్ తరఫున మేము అందజేస్తామని తెలియజేసుకుంటున్నాం. లయన్స్ క్లబ్ అంటే సేవ. నేను లయన్స్ క్లబ్లో ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే సేవ చేయడానికి ఇది ఒక మార్గంగా ప్రతి ఒక్కళ్ళు లయన్స్ క్లబ్లో సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మేము కూడా జంగాడం ప్రజలని కోరుకుని మాకు వారి సహాయ సహకారాలు అందించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము మరీ కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్ డాక్టర్ ఎం గోపీకృష్ణ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ చర్మ లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, ఎలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని నల్లని మచ్చలు, హెచ్ఐవి, సుఖవ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్ ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు పిఆర్పి చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్ మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డి. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922.
నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్ ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ, డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ, ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ, 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి తుది ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాలు, ఆర్ఓలు, ఏఆర్ఓల ఖాళీలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, డిఆర్ఓ డి పుష్పమణి, ఆర్టీఓ ఖాజా వలీలు ఈ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఎన్నికల అధికారికి జిల్లాలో ఎన్నికల పనులపై వివరించారు. There webcasting can be done. So outside camera will cover the queue as well as it will also photograph the distribution of clips and peripheral areas of polling station also with that stationary stand one inside the polling station to see the polling process and one outside the polling station to see the queue and the revise and send it back. The third criteria assigned is that every state to border unte akkada if there is a difference, there are, as you know, there are a lot of complaints in Andhra Pradesh, there are a lot of people in Telangana complaint related to electoral roll and kuda propose chesukochu. Tarvata last the petitions have the party will be giving you the very list of the polling station where they want specific things criteria are indicated yesterday in the workshop. క్రీడల ద్వారా ప్రజల్లో జీవనశైలి మార్చి ఆరోగ్యవంతులను చేసేందుకు ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహించిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. 3 రోజుల పాటు ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో చేపట్టిన ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన జట్లకు వరుసగా 60,000, 30,000, 10,000 రూపాయల చొప్పున నగదు బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించిన జట్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ క్యాష్ ప్రైజెస్ ఆన్లైన్ ద్వారా వాళ్ళ కార్యక్రమం రెడీగా ఉండాలి. ఇక్కడ రావాలి, సెకండ్ ప్లేస్ ఉండాలి. ఏ రోజు డాన్స్ దగ్గరండి 60,000 సెకండ్ ఫస్ట్ ప్లేస్ క్యాష్ ప్రైజ్ 30,000. చంద్రులు cash prize 10,000. Next cricket ready గా ఉండాలి.
ఆడుదాం ఆంధ్ర, ఇది మన అందరి ఆట. ఇదే మన స్లోగన్ కింద మనం మొదలుపెట్టాము. మీరందరూ కూడా ఫిట్నెస్తో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, జిల్లా లెవెల్లో మరియు స్టేట్ లెవెల్లో కూడా ఈ ఆడుదాం ఆంధ్ర అన్న కార్యక్రమం ద్వారా ప్రవేశపెట్టి దీనికి ఏదో ఒక పేరుకి కార్యక్రమం మొదలుపెట్టామని కాకుండా దీనికి ఒక సిస్టమాటిక్ ప్లాన్ తయారు చేసి దాని ద్వారా మీ అందరికీ కూడా స్పోర్ట్స్ కిట్స్ అన్నది అందజేసి క్యాష్ ప్రైజెస్ కూడా అవార్డు చేసి ప్రాపర్గా ప్లాన్ చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చింతలపూడి శ్రీ షిరిడి సాయిబాబా సేవా మందిర్ 26వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా బాబా వారికి మేలుకొల్పు హారతి, విఘ్నేశ్వర పూజ, పంచామృతాభిషేకములు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం బాబా వారికి అన్నప్రసాదం నివేదన చేసి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పిల్లలకి, పెద్దలకి మ్యూజికల్ చైర్స్, తంబోలా వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనం హారతి పట్టుకునేటప్పుడు బాబా ఏం చెప్పారు? జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కేశవరపు భీమన్న కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వాసవి క్లబ్ ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ కోశాధికారి బివివి సత్యనారాయణ 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గొల్లపూడి మురళీకృష్ణ, కార్యదర్శి కొనకల్ల శ్యామ సత్యనారాయణ, సభ్యులు ఓలేటి కృష్ణకుమార్, నాగవరపు పుల్లారావు, బవిరిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు మిగిలిన అధికారులతో కలిసి కృషి చేస్తామని చింతలపూడి నూతన ఎండీఓ చిన్నారాట్నాలు తెలిపారు. శనివారం ఆయన చింతలపూడి ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనకు ఎండీఓగా 26 ఏళ్ల అనుభవం ఉందని, ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇక్కడికి చల్లపల్లికి ట్రాన్స్ఫర్ చేసేసారి, చింతలపూడి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ నిమిత్తం ఇవాళ జాయిన్ అయ్యానండి. ఈ మండలాన్ని మాత్రానికి మంచి రక్షణ వరకు మాకు ట్రాన్స్ఫర్ ఉంటాయని తెలిసింది. మంచిగా మాత్రమే చింతలపూడి మండలాన్ని అభివృద్ధి పథకం నడిపించడానికి ట్రై చేస్తారు. ప్రజెంట్ ఎలక్షన్స్ అనేది నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెన్సీ, ఇంట్రాన్స్పరెన్సీ మోడ్లో చేద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. ఆ ఉద్దేశంతో ఎంఆర్ఆర్ కూడా ట్రాన్స్ఫర్ చేశారంట. కొత్త ఈవార్డు గారు కూడా వస్తున్నారు. అందరూ కొత్త వాళ్ళే ఇక్కడికి ఇప్పుడు వచ్చేది. వాళ్ళతో మేము అందరూ కోఆర్డినేషన్ అయ్యి మంచిగా ఎలక్షన్ మాత్రం సక్సెస్ అయ్యేది మాత్రం చూస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జన గోదావరిని తలపించిన వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ. మరో చారిత్రక విజయాన్ని అందించేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారా అంటూ ప్రసంగించిన సీఎం జగన్. ఏలూరు సిద్ధం సభకు పోలవరం నుంచి తరలి వెళ్లిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలరాజు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రాజ్యలక్ష్మి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథరావు పిలుపు. చింతలపూడిలో ఈ నెల 5వ తేదీన జరగబోయే రా కదలిరా మహాసభను విజయవంతం చేయాలి. టీడీపీ చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ పిలుపు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.